ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం ఈదుల సవర్గం గ్రామంలో కామ్రేడ్ శంకర్ గారి 34వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షులు సిపిఐ సీనియర్ నాయకులు బూరి సట్వాజీ సిపిఐ జెండాను ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దాది శంకర్ గారి పోరాటానికి ఉమ్మడి జిల్లాలో సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని పేర్కొన్నాడు. 4 నియోజకవర్గాల్లో సిపిఐ జెండాను ఎగురవేసి ఎమ్మెల్యేలుగా గెలుపుకు కృషి చేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. ఆయన పోరాట ఫలితంగా సిపిఐ జిల్లాలో లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టిన చరిత్ర ఆయనకి అంకితం అని అన్నారు. భూస్వాములు, రజాకారులు, దేశ్ముఖుల ఆగడాలను అరికట్టడానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించిన మహానీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి టిఎస్ కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, ఎస్ అరుణ్ కుమార్, కె రాములు, సీనియర్ నాయకులు కట్టకిష్టయ్య, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా లేకపోయినా 34 సంవత్సరాల నుండి ఆదిలాబాద్ జిల్లా ప్రజల గుండెల్లో చిరకాలంగా నిలిచిందనేది ఈరోజు చెప్పుకోవచ్చు. మనం ఆనాటి చరిత్ర, వారి స్ఫూర్తిని, వారు చేసిన త్యాగాల్ని మరి విలాస్ గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా నేటి సమాజంలో ఆనాడు నీతి నిజాయితీగా కామ్రేడ్ దాది శంకర్ గారు మొట్టమొదటి ఆదిలాబాద్ జిల్లా సభ్యుడిగా చేరి పార్టీని జిల్లాలో బలోపేతం చేసి మరి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆనాడు ఆసిఫాబాద్ జిల్లాలో కిన్నోట్ కానీ, వని కానీ, ఇతర జిల్లా కానుకొని అనేక ప్రాంతాలు ఉండేవి. రాష్ట్రాలు విభజన కాకముందు ఆ రోజుల్లో కూడా మన కామ్రేడ్ దాది శంకర్ గారు సభ్యత్వం తీసుకున్నాక మనకు ఆదిలాబాద్ జిల్లాలోనే, ఆసిఫాబాద్ జిల్లాలో కాదు ఆదిలాబాద్ జిల్లాలో కూడా దాదాపు 4 శాసనసభ్యులుగా వారి పోరాటం వల్ల, వారి స్ఫూర్తితోటి, వారి టీం చేసిన త్యాగాలతోటి సిపిఐ పార్టీకి, అంటే ఎల్డిఎఫ్ కానీ, పీడిఎఫ్ కానీ, సిపిఐ కానీ రకరకాలుగా మన మొత్తం ఎర్ర జెండా మన దాది శంకర్ గారు చేసిన విత్తనం ఆదిలాబాద్ జిల్లా 4 శాసనసభ్యుల్ని మన కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చింది. ధోనిలో నామదేవ్ ఖాడే గారు, ఇక్కడ కిన్వట్లో సుభాష్ యాదవ్ గారు, ఆసిఫాబాద్లో అన్నాడు గుండా మల్లె 4 సార్లు ఎమ్మెల్యే, ఆదిలాబాద్లో 3 పరిహారాలు డాక్టర్ బొల్లెనవారు, కస్తరాంకృష్ణ, దాది శంకర్ గారు మొదటి ఎమ్మెల్యే. ఇంకా పంచాయత్ సమితి ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, మండల వ్యవస్థ వచ్చినాక జడ్పీటీసీ, సర్పంచ్లు అనేక ఈ జిల్లాలో ఒక నంబర్ 1 పార్టీగా సిపిఐ పార్టీని ఆనాడు కృషి చేసి కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉద్యమాలు చేసి ఆనాటి సమాజంలో భూస్వామ్య వ్యవస్థ, నిజాం వ్యవస్థ, గుండాగిరి వ్యవస్థ, రాచరిక వ్యవస్థ, దేశముఖుల వ్యవస్థ, వారు చేస్తున్న అరాచకాలకు ప్రజలు అప్డేట్ వార్తల కోసం MS4 టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.